నిన్న పార్లమెంటులో తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తెలంగాణ బిడ్డగా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆనాటి తెలంగాణ ప్రజలు వారు సంబంధించినటువంటి ప్రాణత్యాగాలను చూసి మరి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ మరి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె కలత చెంది తెలంగాణ బిడ్డలు ఎవరు చావకూడదని చెప్పేసి మరి తెలంగాణను ప్రసాదించిన దేవత సోనియా గాంధీ గారు. మరి అలాంటి తెలంగాణ ప్రసాదిస్తే ఇలా తెలంగాణలో బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతోటి హాయిగా వారి ప్రజా జీవనాన్ని కొనసాగిస్తుంటే ఆ ఆనందాన్ని చూసి ఓర్వలేక బీజేపీకి సంబంధించినటువంటి మరి మోడీ మరి ఆయన ఎంపీ తోటి మరి తెలంగాణకు వ్యతిరేకంగా మరి తేజస్వి సూర్య అనే వ్యక్తితోటి పార్లమెంట్లో తెలంగాణను మరి పాకిస్తాన్తో పోల్చినటువంటి మరి ద్వంద్వనీతి మరి దరిద్రమైనటువంటి ఆలోచన మాటలు బీజేపీకి వచ్చినాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వ్యాఖ్యలు మరి వెనుక ఉండి నడిపించినటువంటి మరి మోడీ అలాగే అమిత్ షా వారి కుళ్ళు కుతంత్ర బుద్ధిని ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలుగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణలో మరి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను ఎవరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు వేసిన క్వశ్చన్లకు సరైన సమాధానాలు లేవు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం లేవు. తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోకుండా తెలంగాణకు ఎలాంటి నిధులు పెట్టకుండా ఇవాళ పక్షపాత బుద్ధితో తెలంగాణ వెనుకకు నెట్టేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అలాంటి నాయకత్వ పాలనలో ఉన్న మరి తేజస్వి సూర్య అనేటటువంటి పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు బీజేపీకి. ఈరోజు ఆ ఉద్దేశం ఆ దుర్బుద్ధిని మనసులో పెట్టుకొని ఈరోజు తెలంగాణను ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ అప్పుడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ ఇస్తే ఈరోజు తెలంగాణను పాకిస్తాన్తో పోలుస్తాడా? ఎంత సిగ్గుచేటు! పాకిస్తాన్ తోటి పోలుస్తున్నామంటే మరి పాకిస్తాన్కు మీకేమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే పాకిస్తాన్కి పొండి, మా భారతదేశంలో అవసరం లేదు. తెలంగాణ బిడ్డల ఉసురు పోసుకోదు, తెలంగాణ బిడ్డల కోప ఈరోజు మరి ఆయన ఒక బీజేపీ పార్లమెంట్ సభ్యుంది మరి దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం తెలంగాణ బిడ్డలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చిట్యాల మున్సిపాలిటీ అందరూ ప్రజల సహకారంతో ఈరోజు నీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిడ్డ ఖబర్దార్. మళ్ళీసారి తెలంగాణ గురించి మాట్లాడితే నీ నాలుక చేస్తాం, భారతదేశంలో ఎక్కడ తిరగనేమని చెప్పేసి తెలియజేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ బిడ్డలు వీరోచితంగా పోరాటం చేయడానికి ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నీకు దిష్టిబొమ్మ తలగబెట్టిన ఈరోజు మళ్ళా అలాంటి వ్యాఖ్యలు చేస్తే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ వీరేశం గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక